హాయ్ అండి, వెల్కమ్ టు చెఫ్ స్వాతి వ్లాగ్స్ అండి. ఇవాళ నేనైతే చామదుంపల పులుసు చేయబోతున్నాను. చామదుంపలు వడలు ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి. సో చామదుంపలు పులుసు ఎలా చేయాలో చూద్దాము వడలతోటి. ఇదిగోండి చామదుంపలు కొంచెం దాంట్లో కల్లుప్పు వేసేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు రానిద్దాము. బాగా ఉడికిపోతాయి. అప్పుడు విజిల్ పెట్టేస్తానండి. ఇదిగోండి చామదుంపలు వడలు పులుసుకి ఏమేమి కావాలో చెప్తాను. చామదుంపలు అండి చూడండి, బిగ్ సైజు. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. దీన్ని హాఫ్గా కట్ చేసైనా మిక్ పీసెస్గా చేసైనా వేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటోలు, మెంతులు, తాలింపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, వడలండి చూసారా, వడలు మసాలా వడలు పచ్చనిపప్పు వేసి చేశానండి. మీకు ఇది ఎలా చేశానో కావాలనుకుంటే కనుక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఆ వీడియోకి వెళ్ళి చూడండి. సో ఈ వడలు ఇప్పుడు ఇదంతా కలిపి మీరు కావాలంటే కోడిగుడ్లు కూడా ఉడకపెట్టి దీనిలో యాడ్ చేసుకోవచ్చు అండి. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కోడిగుడ్లు వేయట్లేదు. నేను నార్మల్గానే చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 కాంబినేషన్స్ తోటి అసలు ఎంత బాగుంటుందోనండి. తర్వాత ఇంకొక మెయిన్ ఐటెం వచ్చేసి చింతపండు పులుసు అండి. ఈ చింతపండు పులుసు అనేది ఇక్కడ మెయిన్ అండి. ఎందుకంటే మనకు వడలు చామదుంపల పులుసు కదా ఇది. సో చింతపండు అనేది ఇదిగోండి మైక్రోవేవ్లో పెట్టి ఇలా అయితే చేసి పెట్టుకున్నాను. ఇది మెయిన్ అండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కర్రీకి. ఇదిగోండి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే బాండీ పెట్టుకున్నాను. దీనిలో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నా కదండి. దీనిలో అయితే బాండీలో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇదిగోండి తాలింపు దినుసులు, 1 స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసాను. దీనిలోనే కొంచెం మెంతులు వేద్దామండి. చిటికెడు మెంతులు ఇవ్వండి. చిటిపడలాడినాక కొంచెం మెంతులు యాడ్ చేద్దాము. ఇదిగోండి మెంతులు ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మెంతులు అనేది చేదు వస్తుంది. ఇదిగోండి చిటిపడలాడుతున్నాయి కదా, మెంతులు అయితే వేసేసాను. ఇది కూడా కొంచెం వేగనిద్దాం. ఇదిగోండి దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసేసాను. తర్వాత తాలింపు దినుసులు మెంతులు వేగినాక ఆనియన్స్ యాడ్ చేసేసినాక ఇది కొంచెం వేగనిద్దాము. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేద్దామండి. సాల్ట్, పసుపు వేసేస్తున్నాం. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో టమాటాలు యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం మగ్గనిద్దామండి బాగా మంచిగా. దగ్గరికి అయితే బాగుంటుంది కూర అనేది. మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 to 3 మినిట్స్ మగ్గనిద్దాము. ఈలోపు నేనేం చేశానంటే చామదుంపల్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటాల దగ్గరికి వచ్చేసినాయి కదా. దీనిలో నేను కొంచెం కారం వేస్తాను. ఇప్పుడు కారం వేసేస్తాను. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసేస్తాను. ఇదిగోండి తీసి చూద్దాము. చూసారా చింతపండు పులుసు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీనిలో 1 by 1 అన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి వడలు యాడ్ చేస్తున్నాను. చూసారా అసలు ఎంత బాగుంటుందోనండి. ఇట్లాగా మీరు కనుక ఇట్లా చేసుకుంటే కనుక. యాడ్ చేశాను కదండి. ఇప్పుడు చామదుంపలు కూడా యాడ్ చేసేస్తున్నాను. వడలు బాగా నాని అసలు ఎంత బాగుంటాయనండి మధ్యాహ్నానికి అయితే. ఇప్పుడు మాకు మార్నింగ్ దీన్ని ఒక 5 to 6 అవర్స్ వదిలేస్తే భలే నాని భలే బాగుంటాయండి అన్నంలో, వేడి అన్నంలో తినేటప్పుడు. ఇదిగోండి మూత పెడదాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత చూద్దామండి ఎలా ఉందో అండి. చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో. వా చూసారా ఆయిల్ పైకి వచ్చేసి ఎంత బాగా ఉడికిందో. ఇదిగోండి చామదుంపలు, ఇదిగోండి చామదుంపలు వడలు ఎంత బాగుందో చూడండి. అసలు నేను వాటర్ పోసాను కదా, థిక్ అయిపోయింది చూడండి. అసలు గ్రేవీ అనేది ఏంటంటే ఈ చామదుంపలు అనేది ఇలాగా కన్సిస్టెన్సీ ఇది మెయింటైన్ చేస్తుందండి. కొంచెం థిక్నెస్ ఇస్తుంది. బంగాళదుంప ఒకటి, చామదుంప ఒకటి, ఇవన్నీ కూడా ఎంత వాటర్ ఉన్నా కూడా అది అనేది లాగేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ వడ కూడా లాగేసింది. ఇదిగోండి ఎంతో బాగుంది. దీంట్లో ఎగ్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇదిగోండి వేడిగా చామదుంపలు వడలు పులుసు అండి, మసాలా వడ పులుసు. ఇదిగోండి అసలు ఎంతో బాగుందండి. రుచి చాలా బాగుంది. అసలు తీస్తుంటేనే మూత గుమాయిస్తుంది. మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి.
ధనియాల పొడి, గరం మసాలా ఇట్స్ ఆప్షనల్. నేనైతే వేయలేదు, నేను న్యాచురల్గా చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, చెఫ్ స్వాతి USA వ్లాగ్స్. థ్యాంక్ యూ. మరోసారి మరో వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ, బాయ్. Please like, share, subscribe to my mommy's channel. మా బాబు చెప్తున్నారండి, మా పిల్లలిద్దరూ చెప్తున్నారు. Please like my mommy videos. థ్యాంక్ యూ, బాయ్ అండి.